शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన అరణ్యకాండలో 11వ సర్గలో ఉన్నాము. ఒక 25 పద్యాల వరకు చదువుకున్నట్టున్నాం. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అయితే అప్పుడేం జరిగిందంటే రామచంద్రమూర్తి ఇప్పుడు సుతీక్ష్ణ వారిని కలిసి మిగిలిన మునులందరితో సహా ఆయన ముని ఆశ్రమాలన్నింటినీ తిరిగి చూసి వస్తూ ఉన్నారు. మునులందరినీ దర్శిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకొక 4 సంవత్సరాలు ఉన్నాయి అంతే. అప్పుడు మళ్ళీ ఇంకా చివరికి నువ్వు అక్కడక్కడ తిరిగి అందరినీ చూసి మళ్ళీ ఇటే రా రామా అని సుతీక్ష్ణ వారు చెప్పారు కాబట్టి రామచంద్రమూర్తి మళ్ళీ సుతీక్ష్ణ వారి ఆశ్రమం వైపుకు వస్తూ ఉన్నారు. ఈ విధంగా మన రామచంద్రమూర్తి తథా సంవసతః తస్య మునీనాం ఆశ్రమేషు వై రమతః చ ఆనుకూల్యేన యయుః సంవత్సరాః దశ. ఒక 10 సంవత్సరాలు అనుకూలంగా ఆ విధంగా ఆయన రమిస్తూ ఉంటే, ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా మున్యాశ్రమాలన్నింటినీ సేవిస్తూ కాలాన్ని సుఖంగా గడిపేశారు, ఏ కష్టం లేకుండా. పరిసృత్య చ ధర్మజ్ఞః రాఘవః సహ సీతయా సుతీక్ష్ణస్య ఆశ్రమం శ్రీమాన్ పునర్యేవ ఆజగామః. మన ధర్మజ్ఞుడు రామచంద్రమూర్తి రాఘవుడు సీతమ్మతో సహా ఆ విధంగా ఆ మున్యాశ్రమాలన్నింటినీ పరిసృత్య చుట్టి వచ్చి చివరికి మళ్ళీ పునః సుతీక్ష్ణ వారి ఆశ్రమాన్ని ఆయన ఆజగామ చేరారు. సహ తం ఆశ్రమమాసాద్య మునిభిః ప్రతిపూజితః తత్రాపి న్యవసత్ రామః కంచిత్ కాలం అరిందమః. సహ రామః రామచంద్రమూర్తి తం ఆశ్రమం ఆసాద్య సుతీక్ష్ణ వారి ఆశ్రమానికి మళ్ళీ తిరిగి వచ్చారు. అక్కడ మునుల చేత పూజింపబడుతూ ఉన్నవాడై, గౌరవింపబడుతూ ఉన్నవాడై మన అరిందముడు శత్రుమర్దనుడు కంచిత్ కాలం, కొంతకాలము తత్రాపి అక్కడే మళ్ళీ నివసించారు. తదాశ్రమస్థః వినయాత్ కదాచిత్ తం మహామునిం ఉపాసీనః సహ కాకుత్సః సుతీక్ష్ణం ఇదం అబ్రవీత్. కదాచిత్ ఒకానొక సమయంలో, కొంతకాలం మళ్ళీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం గడిచిపోయింది. ఎప్పుడో ఒక రోజు మన మహాముని సుతీక్ష్ణ వారు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆయన పక్కనే సహ కాకుత్సహ మన రామచంద్రమూర్తి కూడా ఆ ఆశ్రమంలోనే ఉన్నారు. ఒకానొక సమయంలో సుతీక్ష్ణ వారు కూర్చుని ఉంటే ఆయన పక్కన మన రాముల వారు కూడా కూర్చున్నారు. కూర్చుని ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నారు. అస్మిన్ అరణ్యే భగవాన్ అగత్స్యః మునిసత్తమః వసతీతి మయా నిత్యం కథాః కథయతాం శ్రుతం నతు జానామి తం దేశం వనస్యాస్య మహత్తయా కుత్ర ఆశ్రమపదం పుణ్యం మహర్షేః తస్య ధీమతః ప్రసాదాత్ తత్ర భవతః సానుజః సహ సీతయా అగత్స్యం అభిగచ్చేయం అభివాదయితుం మునిం మనోరథః మహాన్ యేషః హృది మే పరివర్తతే అన్నారు. అక్కడ అస్మిన్ అరణ్యే, ఇదే అరణ్యంలోనండి, ఇదే దండకారణ్యంలో ఎక్కడో ఆ భగవాన్ అగత్స్య మహాముని వసతి ఇతి నివసిస్తూ ఉంటారు ఇతి అని మయా నా చేత నిత్యం కథాః కథయతాం శృతం, అందరూ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారండి. అగస్త్యుల వారు ఇదే అరణ్యంలో ఎక్కడో నివసిస్తూ ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఉండే జాడ, ఆయన ఏ ప్రదేశంలో ఉంటారో దాని గురించి నా జానామితు నాకు తెలియట్లేదండి. ఆయన ఇదే అరణ్యంలో ఉంటారట మరి. నేను ఒక 10 సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కలంతా తిరిగొచ్చాను.
ఆయనెక్కడుంటారో ఇంతవరకు కనపడలేదు. ఎందుకు అంటే, అస్య వనస్య మహత్తయ ఇది చాలా పెద్ద అరణ్యం, చాలా పెద్ద అడవి గాబట్టి, ఇందులో ఆయన ఎక్కడుంటాడో, ఆయన ఆశ్రమం ఎక్కడుంటుందో తెలియట్లేదండి. కానీ అందరూ చెప్పుకుంటూ ఉంటే మాత్రం విన్నాను నేను. ధీమంతుడైన తస్య మహర్షేః ఆ మహర్షి యొక్క పుణ్యకరమైన ఆశ్రమ పదం కుత్ర ఎక్కడున్నదండి? భవతః ప్రసాదాత్ మీ అనుగ్రహం వల్ల తత్ర అక్కడికి నేను సానుజః, సానుజః అంటే అనుజుడితో పాటు నా తమ్ముడితో పాటు సీతయా సహా సీతతో పాటు కలిసి వెళ్ళాలి. అగస్త్యం అభిగచ్చేయం అగస్త్యుడి దగ్గరికి వెళ్తాను. ఆ మునిం అభివాదయితుం నమస్కారం చేస్తాను అని ఆయన దగ్గరికి వెళ్లి ఆయనకి నమస్కారం చెయ్యాలి. ఆయనతో మాట్లాడాలి అని నాకు ఏషః ఇది మహాన్ మనోరథః ఒక గొప్ప కోరిక మే హృది నా మనసులో పరివర్తతే కదులుతున్నదండి. ఆయన ఎక్కడుంటారో తెలియట్లేదు. ఆయన ఉండే చోటు తెలియట్లేదు. మీరేమైనా చెప్తే అక్కడికి వెళ్ళి ఆయన్ని పలకరించాలి, ఆయనతో మాట్లాడాలి అని కోరికగా ఉన్నదండి. ఇదో పెద్ద కోరిక నా మనసులో కదులుతున్నది ఈ మధ్యన అని ఆయన చెప్పారు. ఇతి రామస్య సహ మునిః శ్రుత్వా ధర్మాత్మానః వచః సుతీక్ష్ణః ప్రత్యువాచ ఇదం ప్రీతః దశరథాత్మజం. ఇది ఈ విధంగా రాముడి యొక్క ధర్మాత్ముడు రామచంద్రమూర్తి ఆయన వాక్కులను విని మన ముని సుతీక్ష్ణ వారు ప్రీతః చాలా ప్రీతి చెందినవాడై ఎంతో సంతోషంగా దశరథాత్మజుడితో మన రామచంద్రుడితో ఇదం ప్రత్యువాచ ఈ విధంగా జవాబు చెప్తూ ఉన్నారు. రామా అహమపి ఏతత్యేవ త్వాం వక్తుకామః స లక్ష్మణం అగస్త్యం అభిగచ్చ ఇతి సీతయా సహ రాఘవ దిష్ట్యా తు ఇదానీమర్థే అస్మిన్ స్వయం ఏవ బ్రవీషి మాం అహం ఆఖ్యామి తే వత్స యత్ర అగస్త్యః మహామునిః యోజనాని ఆశ్రమాత్ తాత యా హి చత్వారి వై తతః దక్షిణేన మహాన్ శ్రీమాన్ అగస్త్య భ్రాతుః ఆశ్రమః స్థలప్రాయే వనోద్దేశే పిప్పిళీవన శోభితే బహుపుష్పఫలే రమ్యే నానాశకుని నాదితే పద్మిన్యః వివిధాః తత్ర ప్రసన్న సలిలాః శివాః హంసకారండవాకీర్ణాః చక్రవాకోపశోభితాః తత్ర ఏకాం రజనీం ఉష్య ప్రభాతే రామ గమ్యతాం దక్షిణాం దిశమాస్థాయ వనషండస్య పార్శ్వతః తత్ర అగస్త్య ఆశ్రమపదం గత్వా యోజనమంతర రమణీయే వనోద్దేశే బహుపాదప సంవృతే రంస్యతే తత్ర వైదేహీ లక్ష్మణశ్చ సహ త్వయా సహ హి రమ్యః వనోద్దేశే బహుపాదప సంకులః యది బుద్ధిః కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిం అద్య ఏవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః అని ఆయన చెప్పారు. ఆయన ఏమన్నారంటే, రాఘవ రామ నాయనా అహమపి నేను కూడా ఏతదేవ ఇదే విషయము త్వాం నీతో వక్తుకామః చెప్పాలని అనుకుంటూనే ఉన్నాను రామా. ఇదే విషయం నీతో నేనే అందామనుకుంటున్నాను. ఏమందామనుకున్నానంటే రాఘవా సీతయా సహా సీతతో సహా లక్ష్మణుడితో పాటు అగస్త్యం అభిగచ్చ అగస్త్యుడి దగ్గరికి వెళ్ళు నాయనా ఇతి అని చెప్పాలని నేనే అనుకుంటున్నాను. ఈలోగా దిష్ట్యా అదృష్టం కొద్దీ ఇదానీమిప్పుడు అస్మిన్నర్థే దాని గురించే స్వయంగా నువ్వే మాం బ్రవీషి నాతో అన్నావు. నేనే చెప్దామనుకుంటున్నాను. వెళ్ళు నాయనా రామా లక్ష్మణుడితో పాటు సీతతో పాటు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళు అని నేనే చెప్దామని అనుకుంటూ ఉండగానే నువ్వే యాదృచ్ఛికంగా దిష్ట్యా అదృష్టం కొద్దీ అదే విషయం గురించి నాతో అన్నావు. వత్సా నాయన రామ అహమాఖ్యామితే నేను చెప్తాను పట్టు నీకు. ఎక్కడుంటాడండి అగస్త్యుడు నాకు కనిపించలేదు. ఇన్నాళ్లుగా ఈ దండకారణ్యం అంతా చుట్టి వస్తూ ఉన్నాను గాని ఆయన ఎక్కడుంటారో ఇంత మహారణ్యంలో కనిపించట్లేదు అన్నావు గదా! నేను చెప్తాను ఆయన ఎక్కడుంటాడో. ఎత్ర ఆ మహాముని అగస్త్యుల వారుంటారో ఆ ప్రదేశం చెప్తాను. నాయనా తాత రామ ఇదిగో ఈ ఆశ్రమాత్ మనమున్న ఈ ఆశ్రమం దగ్గర నుంచి
చత్వారి యోజనాని ఒక 4 యోజనాలు. ఒక్క యోజనం అంటే ఒక 8 కిలోమీటర్లు. 4 యోజనాలంటే 8 నాలుగుల 32 కిలోమీటర్లు. అంటే అటు ఇటుగా ఒక 20 మైళ్ళు. ఒక 20 మైళ్ళ దూరం అనుకోండి. అంత దూరం అంతే చాలా దగ్గర. 20 మైళ్ళంటే రామచంద్రమూర్తి ఒక్క పూటలో నడుస్తారు. పొద్దున్నే బయలుదేరితే 16 మైళ్ళు, 16 మైల్స్, 20 మైల్స్ మనవాళ్ళు గూడా మ్యారథాన్స్ అన్నీ చేస్తారు. ఒక పూటలో నడవచ్చు. పొద్దున బయలుదేరితే సాయంత్రం కల్లా ఎళ్ళిపోవచ్చు. అంత దగ్గర ఉన్న ఆశ్రమానికి రామచంద్రమూర్తి వెళ్ళలేక కాదు. ఆయనకి కనపడలేదు ఇంతవరకు అది ఎక్కడున్నదో పాపము అడ్రెస్. అందుకని ఎక్కడున్నదండి అంటే, చాలా దగ్గర నాయన ఇక్కడి నుంచి ఇదిగో ఒక 4 యోజనాలంటే ఒక 20 మైళ్ళనుకో. ఒక అటు ఇటుగా 32 కిలోమీటర్లు. యాహి వెళ్ళు నాయనా. ఇక్కడేం జేయాలంటే అంత దూరం వెళ్ళావంటే ఇక్కడ మన ఆశ్రమం దగ్గర నుంచి దక్షిణం దిక్కుగా నువ్వు బయలుదేరి ఒక 4 యోజనాలు వెళ్ళావంటే, అక్కడ శ్రీమాన్ అగస్త్య భ్రాతుః ఆశ్రమః ఒక గొప్ప ఆశ్రమం కనిపిస్తుంది. అది అగస్త్యుల వారి సోదరుడి ఆశ్రమము రామ. అక్కడికి వెళ్తావు. స్థలప్రాయే వనోద్దేశే అక్కడ ఆ అడవిలో అక్కడ నేను చెప్పిన ప్రదేశం ఉంది గదా! ఇక్కడి నుంచి ఒక 4 యోజనాలు ఒక 20 మైళ్ళు వెళ్ళావంటే దక్షిణం దిక్కుగా స్థలప్రాయంగా అంటే చదునుగా ఉన్న ఒక ప్రదేశం వస్తుంది. అక్కడ పిప్పలి వనం ఉంటుంది. ఆ అడవి నిండా అశ్వత్థ వృక్షాలుంటాయి. రావి చెట్లుంటాయి. అబ్బో! చాలా ఉంటాయి. బహుపుష్పాలతో, ఫలాలతో రమ్యంగా ఉంటుంది. ఆ అడవంతా అనేకమైన శకునాలు, పక్షుల కూతలతో ఉంటుంది. వివిధమైన పద్మిని అంటే పద్మాలతో కూడి ఉన్న కొలన్లుంటాయి అక్కడ తత్ర. ప్రసన్నమైన, స్వచ్ఛమైన సలిలములు నీళ్లతో ఉంటాయి ఆ కోనేరులన్నీ. శివాహ మంగళకరమై ఉంటాయి. హంసలు, కారండవాలు అంటే నీటి బాతులంటారు. వాటితో ఆకీర్ణము నిండి ఉంటుంది. చక్రవాకాలు వాటితో శోభిల్లుతూ ఉంటుంది నాయనా. ఇక్కడి నుంచి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది అక్కడికి. నువ్వేం చెయ్యంటే రామ, అక్కడ ఏకాం రజనీం ఊష్య ఆ రాత్రికి అక్కడే ఉండు. మన అగస్త్యుడి సోదరుడి ఆశ్రమంలోనే ఆ రాత్రికి ఉండి, ప్రభాతే గమ్యతాం మళ్ళీ పొద్దున బయలుదేరు. మళ్ళీ అదే దక్షిణం దిక్కుగానే నువ్వు వెళ్తూ ఉండాలి. వనషండము నేనిప్పుడు ఏది జెప్పానో ఇక్కడ, ఆ పిప్పలి వనం అని జెప్పా గదా! ఆ పిప్పలి వనానికి ఆ ప్రదేశం పక్క నుంచే నువ్వు దక్షిణం దిక్కు వైపుగానే వెళ్తూ ఉన్నావనుకో, దాని పక్క నుంచి వెళ్తూ ఉంటే, అక్కడ అగస్త్యుల వారి ఆశ్రమ పదం వస్తుంది. అక్కడి నుంచి ఒక యోజనమంత దూరం ఉంటుంది. అంటే ఇప్పుడు మనమున్న ఆశ్రమానికి 5 యోజనాలనుకో. 4 యోజనాలు వెళ్ళావంటే నీకు అగస్త్యుడి సోదరుడి ఆశ్రమం వస్తుంది. అది గూడా నువ్వు దాటావనుకో, ఇంకప్పుడు 5 యోజనాల దగ్గరికెళ్ళేసరికి అగస్త్యుడి ఆశ్రమ పదం వస్తుంది. రమణీయంగా ఉంటుంది నాయన. ఆ వనోద్దేశమంతా, ఆ వన ప్రదేశమంతా. బహుపాదప సంవృతము. ఎన్నో చెట్లతో నిండి ఉంటుంది. అక్కడ మన వైదేహి, మన లక్ష్మణుడు త్వయా సహా నీతో పాటు చక్కగా రమిస్తారు. చాలా ఆడుకుంటారు. మీరు ముగ్గురు అక్కడ ఆడుకోవచ్చు. చాలా బాగుంటుందక్కడ. కాబట్టి అదేనయ్యా. బహుపాదప సంకులః ఎన్నో చెట్లతో నిండి ఉన్న ఆ వనోద్దేశము, ఆ అడవి ప్రాంతము రమ్యంగా ఉంటుందది. ఒకవేళ నాయనా రామ, యది నీకు ఆ మహాముని అగస్త్యుడిని ద్రష్టం చూడాలని బుద్ధిః కృత నువ్వు నిర్ణయించుకున్నావనుకో, వెళ్ళాలని అనుకున్నాక ఇంక ఆలస్యం ఎందుకు? అద్య ఏవ ఇంకివాళే గమనే బుద్ధిం రోచయస్వ వెళ్ళాలని నిర్ణయించుకున్నావు గాబట్టి ఇంక బయలుదేరు నాయనా! ఇవాళే వెళ్ళు ఓ మహా యశోమూర్తి అని మన సుతీక్ష్ణ వారు జెప్పారు. ఇతి రామః మునేః శ్రుత్వా సహ భ్రాత్రా అభివాద్య చ
ప్రతస్థే అగస్త్యముద్దిశ్య సానుజః సీతయా సహ ఇది ఈ విధంగా మన రామచంద్రమూర్తి మునేః వచనం శ్రుత్వా మన సుతీక్ష్ణ వారు చెప్పిన మాట విని భ్రాత్రా సహా తమ్ముడితో సహా అభివాద్య నమస్కారం చేశాడు. ఇంక వెళ్దాం అనుకున్నాక ఇంక ఆలస్యం ఎందుకు? మంచి పని చేయాలనుకున్నాక. కాబట్టి ఇవాళ చేద్దాం అంటే వాళ్ళకి అడిగానండి అడ్రెస్ ఎక్కడుందో. సరే మరి అన్నీ చూసుకొని రేపు బయలుదేరుతాం. మేము సామాన్లు గూడా ఉన్నాయి. అన్నీ సర్దుకొని బయలుదేరుతాము. మళ్ళీ సీతని వాళ్ళని గూడా అడుగుతాను. మరి వాళ్ళేమనుకుంటున్నారు? ఇంక ఇవన్నీ ఎందుకు ఊరికనే? మంచి పని చేయాలనుకున్నాక ఇంకా ఆగవలసిన పని లేదు. కాబట్టి ఆయన తమ్ముడితో పాటు సీతతో సహా నమస్కారం జేశారు. వాళ్ళిద్దరిని పుచ్చుకున్నారు. ఇంకా ఆయన అగస్త్యుణ్ణి ఉద్దేశించి ప్రతస్థే బయలుదేరారింక ఆగలేదాయన. పశ్యన్ వనాని రమ్యాణి పర్వతాంశ్చ అభ్రసన్నిభాన్ సరాంసి సరితః చ ఏవ పథి మార్గవశానుగాః. అభ్రసన్నిభాన్ మబ్బుల్లాగా దట్టంగా ఉన్నట్టున్న పర్వతాలను, రమ్యమైన వనాలను, అడవులను పశ్యన్ చూస్తూ మార్గవశానుగాః వాళ్ళు వెళ్తున్న మార్గంలో ప్రవహిస్తూ ఉన్న ఆ అదే మార్గంలో ఉన్న సరితలను, సరస్సులను, సెలయేళ్లను, ఏదో నదులను వాటిని పశ్యన్ చూస్తూ సుతీక్ష్ణేన ఉపదిష్టేన గత్వా తేన పథాసుకం ఇదం పరమ సంహృష్టః వాక్యం లక్ష్మణం అబ్రవీత్. సుతీక్ష్ణుడు ఏ విధంగా ఉపదేశించాడో ఇట్నుంచి వెళ్తే వస్తుంది అని ఏవి గుర్తులు చెప్పాడో అదే అదే మార్గంలో సుఖంగా వెళ్ళారు రామచంద్రమూర్తి. వెళ్తూ వెళ్తూ పరమ సంతోషంగా లక్ష్మణస్వామితో ఇదం వాక్యం అబ్రవీతి ఈ విధంగా అంటూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే ఏతత్యేవ ఆశ్రమ పదం నూనం తస్య మహాత్మనః అగస్త్యస్య మునేః భ్రాతుః దృశ్యతే పుణ్యకర్మణః. ఆ మహాత్ముడు అగస్త్యుడి యొక్క భ్రాత తమ్ముడి యొక్క ఆ ముని యొక్క ఆ పుణ్యకర్మలు చేసేవాడి యొక్క ఆశ్రమ పదము ఇదే. నూనం తప్పకుండా అదే అదిగో కనిపిస్తుంది చూసావా? మన అగస్త్యుల వారి సోదరుడి ఆశ్రమం కనిపిస్తుంది. ఆ అగస్త్యుడు ఎటువంటి వాడు? మహాత్ముడాయన. పుణ్యకర్మలు చేస్తాడాయన. ఆయన సోదరుడి ఆశ్రమం అదిగో అల్లంత దూరంలో కనిపిస్తున్నది చూస్తున్నావా లక్ష్మణ? యదా హి మే వనస్యాస్య జ్ఞాతాః పథి సహస్రశః సన్నతాః ఫలభారేణ పుష్పభారేణ చ ద్రుమాః. యథా ఏ విధంగానైతే అదిగో ఆయన చెప్పారు కదా మన సుతీక్ష్ణుల వారు, ఆయన చెప్పిన విధంగానే జ్ఞాతాః మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈ మార్గంలో మనం వస్తున్న మార్గంలో అస్య వనస్య ఈ వనంలో సహస్రతః వేల కొద్దీ ద్రుమాహ చెట్లున్నాయి. అవి ఫలభారేణ పుష్పభారేణ ఫలాలతో పుష్పాలతో బాగా భారంతో సన్నతాహ వంగి ఉన్నాయి. అవన్నీ పిప్పలి చెట్లు. మన రావి చెట్లు చూస్తూ ఉన్నావా? ఏ గుర్తు చెప్పారో మన సుతీక్ష్ణ వారు అవే చెట్లు. పిప్పలీనాంచ పక్వానాం వనాత్ అస్మాతుపాగతః గంధః అయం పవనోక్షిప్తః సహసా కటుకోదయః. అదిగో పక్వమైన బాగా పండి ఉన్న ఆ పళ్ళు ఆ వనం నుంచి ఇక్కడికి ఆ గంధము, ఆ వాసన పవనోక్షిప్తః గాలి మోసుకునొస్తూ ఉంటే సహసా వెంటనే మనకొస్తూ ఉన్నది చూసావా? ఆ వగరుగా ఉన్న ఆ వెగటు వాసన, రావి పళ్ళ వాసన గాలి వల్ల ఆ గంధము గాలి మోసుకునొస్తూ ఉంటే ఆ వాసన మనకు తెలుస్తున్నది చూస్తూ ఉన్నావా? తత్ర తత్ర చ దృశ్యంతే సంక్షిప్తాః కాష్ట సంచయాః లూనాః చ పథి దృశ్యంతే దర్భాః వైడూర్య వర్చసః. అక్కడక్కడ కాష్ట సంచయాః కర్రలన్నీ మరి అగ్నిహోత్రాలకి వాటికి అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని నరికి వాటిని తీసుకొచ్చి చిన్న చిన్న పుల్లలుగా అట్టా తయారు చేసి సంక్షేప్తాః
వాటిని ఒక చోట పెట్టుకుంటూ ఉన్నారు. కట్టలు కట్టలుగా ఉన్న ఆ కర్రల గుట్టలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. దృశ్యంతే చూస్తూ ఉన్నావా? 10 మార్గంలో చూసావా? దర్భలన్నీ వైఢూర్య వర్చసః వైఢూర్యాల్లాగా లేతగా మెరుస్తూ ఉన్న ఆ దర్భలన్నీ లూనాహ కోసారు. ఎందుకు అంటే దర్భల్ని కింద ఎంతవరకు భూమిలో ఉంచాలో అంతవరకు ఉంచి కొంచెం పైన ఉన్న దర్భల్ని కోసుకొని వాడుకుంటూ ఉన్నారు గదా! మరి. వాళ్ళ యజ్ఞాలకు వాటికి ఆ కత్తిరించిన దర్భలు కనిపిస్తూ ఉన్నాయి చూసావా? ఏతచ్చ వనమధ్యస్థం కృష్ణాభ్రశిఖరోపమం పావకస్య ఆశ్రమస్థస్య ధూమాగ్రం సంప్రదృశ్యతే. ఏతత్ అదుగో అదుగో చూసావా? వన మధ్యలో, ఈ అడవి మధ్యలో కృష్ణాభ్రశిఖరోపమం నల్లటి మబ్బుల్లాగా ఏదో వాటి శిఖరాల్లాగా అస్య ఆశ్రమస్థస్య పావకస్య ఈ ఆశ్రమంలో నుంచి అగ్ని ఉండడం వల్ల ఆ అగ్న్యాగారం నుంచి వాళ్ళు అగ్నిహోత్రాలు చేసుకుంటున్నారో, వంట చేసుకుంటున్నారో, ఆ అగ్నుల్లో నుంచి పైకొచ్చిన పొగలన్నీ మబ్బుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ధూమాగ్రం ధూమమంతా సంప్రదృశ్యతే కనిపిస్తున్నది కాబట్టి అదిగో మనము మన సుతీక్ష్ణ వారు చెప్పినట్టే అగస్త్యుల వారి సోదరుడి ఆశ్రమం దగ్గరికి వస్తూ ఉన్నట్టున్నాము. వివిక్తేషు చ తీర్థేషు కృతస్నానాః దిచ్చాతయః పుష్పోపహారం కుర్వంతి కుసుమైః స్వయం ఆర్జితైః. ద్విజాతయః ద్విజాతులు మన బ్రాహ్మలందరూ జ్ఞానంతో రెండో జన్మ ఎత్తిన వాళ్ళందరూ కృతస్నానాః స్నానాలు ఆచరించి ఎందుకంటే సాయంత్రం అవుతూ ఉన్నది అందుకని. సాయం సంధ్య వందనాదుల కోసం వాళ్ళు స్నానాలు మళ్ళీ చేసి వివిక్తేషు తీర్థేషు చక్కటి ఏకాంతమైన ప్రదేశాల్లో ఆ నీళ్ళలో స్నానాలు చేసి వాళ్ళు స్వయమార్జితైః కుసుమైః వాళ్ళు స్వయంగా తెచ్చుకున్న పువ్వులతో పుష్పోపహారం కుర్వంతి పూజలన్నీ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నావా? తతః సుతీక్ష్ణస్య వచనం యథా సౌమ్య మయా శ్రుతం అగస్త్య ఆశ్రమః భ్రాతుః నూనం యేషః భవిష్యతి. తతః కాబట్టి ఓ సౌమ్య లక్ష్మణ సుతీక్ష్ణస్య వచనం యథా సుతీక్ష్ణ వారు చెప్పిన విధంగానే మయా శ్రుతం నేనెట్లా విన్నానో ఇదిగో ఇటు నుంచి ఇటు వెళ్తే ఇటు వస్తుంది గదా ఇవి గుర్తులు అని ఆయన ఏం చెప్పారో ఆ గుర్తులతోటే ఉన్న అగస్త్యస్య భ్రాతుః ఆశ్రమః అగస్త్యుల వారి సోదరుడి ఆశ్రమం ఇది ఏషః నూనం తప్పకుండా భవిష్యతే అది ఇదే. చూస్తూ ఉన్నావా? దగ్గరకొచ్చేసాము. నిగృహ్య తపసా మృత్యుం లోకానాం హితకామ్యయ యస్య భ్రాత్రా కృతా ఇయం దిక్ శరణ్య పుణ్యకర్మణ. ఈయన ఈ అగస్త్యుల వారు ఎటువంటి వారు? అసలాయన పుణ్యకర్మలన్నీ చేస్తాడు. లోకాలకు హితం కలిగించాలన్న కోరికతో తన తపస్సుతో మృత్యువును కూడా నిగ్రహించి ఈ దిక్కును, ఈ దక్షిణ దిక్కును ఆయన శరణ్యంగా అందరూ ఆశ్రయించి ఉండేందుకు వీలుగా ఈయం దీన్ని కృత ఆయన చేశాడు. ఆయన వల్ల ఇది ఈ విధంగా చేయబడ్డది. అటువంటి వాడు. ఈ దిక్కంతా, ఈ దక్షిణ దిక్కంతా అగస్త్యుల వారే అందరికీ ఆశ్రయం ఇచ్చే విధంగా ఉంచుతూ ఉన్నారు. ఇహ ఏకదా కిల క్రూరః వాతాపిః అపి చ ఇల్వలః భ్రాతరౌ సహితౌ ఆస్తాం బ్రాహ్మణగ్నౌ మహాసురౌ. ఇహ ఇక్కడే ఏకదా ఒకానొక సమయంలో ఎందుకంటే ఈ దిక్కంతా కొంచెం కష్టాల్లో ఉండేది. ఒకానొక సమయంలో ఈ దక్షిణ దిక్కులో ఇల్వలుడు, వాతాపి అని ఇద్దరుండేవాళ్ళు క్రూరులు. ఒకానొక సమయంలోకి ఇలా ఉండేవాట. వాళ్ళిద్దరూ భ్రాతర్లు, సోదరులు వాళ్ళిద్దరూ. సహితౌ ఆస్తాం ఇద్దరు కలిసి ఏం చేసేవాళ్ళు ఇక్కడ ఉంటూ ఆ మహా అసురులు బ్రాహ్మలందరినీ సంహరిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళేం చేసేవాట ధారయన్ బ్రాహ్మణం రూపం ఇల్వలః సంస్కృతం వదన్ ఆమంత్రయతి విప్రాన్ స్మ శ్రాద్ధముద్దిశ్య నిర్ఘృణః భ్రాతరం సంస్కృతం కృత్వా తతః తం మేషరూపిణం తాన్ ద్విజాన్ భోజయామాస శ్రాద్ధదృష్టేన కర్మణా. మనవాడు ఇల్వలుడు బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి చక్కటి సంస్కృతంలో మాట్లాడుతూ
విప్రులను శ్రాద్ధముద్దిశ్య, శ్రాద్ధము అంటే పెద్దలకు శ్రద్ధగా చేసే అతిథి పూజలు. అవి చేస్తాను అని ఆ నిర్ఘృణః దయలేనివాడు క్రూరుడు విప్రులను ఆమంత్రయతి పిలిచేవాడు. మా ఇంటికి భోజనానికొస్తారా అని పిలిచేవాడు. ఆ విధంగా ఎవరైనా పాపము భోజనానికొస్తే ఆయనేం చేసేవాడు, తన తమ్ముడు మన వాతాపి అని ఇంకొకాయన ఉన్నాడు గదా! ఆ వాతాపిని మేష రూపంలో ఉన్న వాతాపిని ఆయన వాతాపేమో ఒక మేకలాగా తయారయ్యేవాడు. ఆయన్ని సంస్కృతం కృత్వా ఆయన్ని వండి తతః తం ఆ తమ్ముడినే తాన్ ద్విజాన్ భోజయామాస. ఆ ద్విజులకు భోజనంగా పెట్టేవాడు. శ్రాద్ధ దృష్టేన కర్మణ శ్రాద్ధం చాలా శ్రద్ధగా వాళ్లకు వాళ్ళ తమ్ముడిని మేకగా మారి ఉంటే ఆయన్ని వండి వీళ్ళకు వడ్డించేవాడు. పాపం వీళ్ళు భోజనాలు చేసిన తర్వాత తతః భుక్తవతాం తేషాం విప్రాణాం ఇల్వలః అబ్రవీత్ వాతాపే నిష్క్రమస్వ ఇతి స్వరేణ మహతా వదన్. తతః పాపం వాళ్ళు ఆ విప్రులు ఆ విధంగా భుక్తవతాం తేషాం వాళ్ళు భోజనం చేసేసిన తర్వాత మన ఇల్వలుడు వాళ్ళ తమ్ముణ్ణి వాతాపిని "ఓ వాతాపే ఇంక బయటికి రా" అని పెద్ద గొంతుతో గట్టిగా పిలిచేవాడు. దాంతో తతః భ్రాతుః వచః శ్రుత్వా వాతాపిః మేషవత్ నదన్ చిత్వా భిత్వా శరీరాణి బ్రాహ్మణానాం పాపము వినిష్పతత్. తతః ఇంకప్పుడు మన భ్రాతుః వచః శ్రుత్వా వాళ్ళ సోదరుడు ఇల్వలుడు ఇంక వాతాపే బయటికి రా అనగానే మన వాతాపి మేషంలాగా మే అంటూ నరుస్తూ పాపం ఆ బ్రాహ్మల యొక్క శరీరాలను చిన్నాభిన్నం చేస్తూ వాళ్ళలో నుంచి వినిష్పతత్ బయటపడేవాడు. బ్రాహ్మణానాం సహస్రాణి తాభ్యాం ఏవం పరంతప వినాశితాని సంహత్య నిత్యసహ పిసితాశయ. ఆ పిసితము మాంసము నరమాంసం తినాలన్న ఆశతో వీళ్ళేమో ఈ బ్రాహ్మలేమో మేక మాంసం తినాలన్న ఆశతో వీళ్ళు వెళ్తే నరమాంసం తినాలన్న ఆశతో వాళ్ళేం చేసేవాళ్ళు ఈ విధంగా ఎంతో మంది బ్రాహ్మలను వేల కొద్ది బ్రాహ్మలను తాభ్యాం ఆ ఇద్దరి చేత వీళ్ళు బ్రాహ్మలందరూ ఆ విధంగా నిత్యసహ ఎప్పుడూ కలిసి వాళ్ళు చంపేస్తుంటే ఎంతో మంది చనిపోయారు. అగస్త్యేన తదా దేవైః ప్రార్థితేన మహర్షిణా అనుభూయ కిల శ్రాద్ధే భక్షితః సహ మహాసురః. ఇంకప్పుడు తదా ఏం జరిగిందంటే దేవైః దేవతల చేత ప్రార్థించబడ్డ ఆ మహర్షి అగస్త్యుల వారి చేత సహ మహాసురః ఆ మహాసురుడు ఎవరు మన వాతాపి సహ ఆయన ఇట్లానే శ్రాద్ధానికి పిలిచాడు. శ్రద్ధగా నీకు వండి పెడతాను మా ఇంటికి అతిథిగా వస్తావా అని పిలిస్తే ఇల్వలుడు చాలా మంచి సుసంస్కృతమైన సంస్కరింపబడ్డ వాక్కుతో మంచి మాటలతో పిలిస్తే మంచిగా వండి పెడితే తిన్నాడు. తిన్నాక మొత్తం అరిగించేసుకున్నాడు. అనుభూయ భక్షిత అనుభూయ కిలపో ఇంకంతే తిని అరిగించేసుకున్నట్ట ఆ మహా అసురుణ్ణి మన అగస్త్యుల వారు. ఎందుకంటే దేవతలు అడిగారు ఈ బాధ తట్టుకోలేక. తతః సంపన్నమితి ఉక్త్వా దత్వా హస్తావసేచనం భ్రాతరం నిష్క్రమస్వ ఇతి చ ఇల్వలః సహ అభ్యభాషత. పాపం ఇట్లానే మన అగస్త్యుల వారిని కూడా పిలిచాడు. మన అగస్త్యుల వారిని భోజనానికి రమ్మంటే వెళ్ళాడు. వండి పెడితే వాళ్ళ తమ్ముడిని తిన్నాడు. అరిగించేసుకొని కూర్చున్నాడు. పాపం మనవాడికి తెలియదు కదా ఇల్వలుడికి వాతాపి ఏమైపోయాడో. అందుకని ఈయనేం చేశాడు తతః సంపన్నమితి ఉక్త్వా ఇంకా భోజనం అయిందండి అని హస్తావసేచనం దత్వా చేతులు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇచ్చాడు. మన అగస్త్యుల వారు చేతులు కూడా కడుక్కొని కూర్చున్నారు. ఇంకా మనవాడు ఇల్వలహ సహ భ్రాతృ వాళ్ళ తమ్ముణ్ణి సహా ఆయన నిష్క్రమస్వ బయటికి రా ఇతి అని అభ్యభాషత పిలిచాడు గట్టిగా. ఇంకెక్కడొస్తాడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని జీర్ణమైపోయా మొత్తమే. సాహతం తథా భాషమాణం భ్రాతరం విప్రఘాతినం
అబ్రవీత్ ప్రహసన్ ధీమాన్ అగస్త్యః మునిసత్తమః. మన మునిసత్తముడు అగస్త్యుడు ధీమాన్ ప్రహసన్ నవ్వుతున్నాడు అక్కడ కూర్చొని. సహా ఆయన పాపము. తదా ఆ విధంగా భాషమాణం తం భ్రాతరం వాళ్ళ తమ్ముడు కోసం, "తమ్ముడా వాతాపి బయటికి రా" అని పిలిస్తే, "నో వాతాపి, నో బయటికి రావడం. జీర్ణం" అన్నాడు. ఆ విప్రఘాతి విప్రులకు అపకారం చేస్తూ ఉన్న ఆ సోదరుడితో, ఆయన సోదరుడు గురించి మన అగస్త్యుల వారేమన్నాడంటే, నవ్వుతూ పైగా, "కుతః ఇంకెక్కడ? ఇంకేమి లేదు. ఇంకయిపోయింది అంతా. జీర్ణం అరిగిపోయింది" అని చెప్పాడు. "కుతః నిష్క్రమితుం శక్తిః మయా జీర్ణస్య రక్షసః పాపం భ్రాతుః తే మేషరూపస్య గతస్య యమ సాధనం" ఇంకెళ్ళు అన్నాడు. ఇంకేముంది ఎక్కడున్నాడు మీ రాక్షసుడు, మీ తమ్ముడు? అబ్బెబ్బే! తే భ్రాతుః నీ సోదరుడు ఏదో మేష రూపంతో నాకు వండి పెట్టావే. యమ సాధనం గతస్య ఇంక యమ నగరానికి ఎప్పుడో ఎళ్ళిపోయాడు. పాపము. మయా శక్తి నా శక్తికి జీర్ణమైపోయాడు మీ తమ్ముడు. కుతః నిష్క్రమితుం ఎక్కడి నుంచి రావడానికి శక్తి ఉన్నదాయనకి? ఎప్పుడో జీర్ణమైపోయిన మీ తమ్ముడు నిష్క్రమితం కుతః శక్తిః వాడికి రావడానికి శక్తి ఎక్కడున్నది? ఇంక లేడు వాడు పోయాడని చెప్పాడు. ఇంకొచ్చింది పాపము ఏడుపు మన వాడికి. దుఃఖము, కోపము అన్నీ. అథ తస్య వచః శ్రుత్వా భ్రాతుః నిధన సంశ్రయం ప్రదర్శయితుమారేభే మునిం క్రోధాత్ నిశాచరః. మన నిశాచరుడు రాత్రిపూట చరించేవాడు క్రోధాత్ మహా కోపంతో మన మునిని ఏంటో చేసేద్దామని ప్రదర్శయితు మీద పడి కొట్టడానికి ఇంక మరి మింగేద్దాం అనుకున్నాడో, కొరికి తినేద్దాం అనుకున్నాడో, లేతే గొంతులో నుంచి దులిపితే ఈయన పొట్టలో నుంచి వాళ్ళ తమ్ముడు బయటపడి రాల్తాడనుకున్నాడో, ఏమనుకున్నాడో తెలీదు గానీ, భ్రాతుః నిధన సంశ్రయం వాళ్ళ తమ్ముడు చనిపోయాడన్న మాట, ఆ వచనము వింటూనే మహాకోపంతో ఇంకా ముని మీద పడిపోయాడు. ఏం చేద్దామనుకున్నాడో మరి. సహా అభిద్రవత్ మునిశ్రేష్టం మునినా దీప్త తేజసా చక్షుషా అనలకల్పేన నిర్దగ్ధః నిధనం గతః పప్పం. సహ మనవాడు మన ముని శ్రేష్ఠుడి పైకి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం చేద్దామనుకున్నాడో, గొంతు పిసుకుదామనుకున్నాడో, కడుపు లోపుదామనుకున్నాడో తమ్ముడు బయటపడతాడని. ఏం చేద్దామనుకున్నాడో తెలీదు గానీ, ఏం ప్లాన్ ఏముందో గానీ, వచ్చాడు కోపంగా. మీద పడిపోతూ ఉంటే, దీప్తిస్తున్న తేజస్సుతో ఉన్న మన ముని చేత అనలకల్పము అగ్నిలాగా జ్వలిస్తున్న ఆయన చూపులతోటే మనవాడు పాపము నిర్దగ్ధుడయ్యాడు. దహించుకుని పోయాడు. కాలిపోయాడు. నిధనం గతః చచ్చిపోయాడు. అట్లుంది పరిస్థితి. తస్య అయమాశ్రమః భ్రాతుః తటాకవనశోభితః విప్రానుకంపయా యేన కర్మ ఇదం దుష్కరం కృతం. తస్య ఆయన యొక్క భ్రాతుః సోదరుడి ఆశ్రమం అయం ఇది. ఈ తటాకాలతో వనాలతో శోభిల్లుతూ ఉన్నది. ఏ సోదరుడు అగస్త్యుడైతే ఆయన చేత విప్రానుకంపయ బ్రాహ్మల పట్ల దయతో ఇదం దుష్కరం కర్మ కృతం, ఇటువంటి అసలు ఎవరూ చేయలేని పని. ఎవరూ చేయలేని పని. అంత రిస్క్. తిన్న తర్వాత నిజంగా వాళ్ళకి ఏమేం మాయ ఉందో, మంత్రముందో, ఏ తంత్రముందో, ఏ శక్తి సామర్థ్యాలున్నాయో, ఏమున్నాయో తెలీదు గానీ, వండి పెట్టి వాళ్ళ తమ్ముడిని తినేసిన తర్వాత బయటికి రా అని పిలిస్తే కడుపు చీల్చుకొని రావడం, ఆ విధంగా తిన్న బ్రాహ్మలందరూ పోవడము జరుగుతూ ఉంటే కొన్ని వేల మంది ఈ విధంగా చనిపోయారంటే నేను కూడా పోయి అట్లనే పోతాను గదా అని ఆయన అసలు ఆలోచన చేయలేదు. ఆయన ఏమి చేయగలడో ఈయన శక్తి సామర్థ్యాలు ఈయనకు తెలుసు గాబట్టి, అసలు ఎవ్వరూ చేయలేని దుష్కరమైన కర్మ అది. మామూలుగా మనుషులు చేయలేరు. ఈయనొక్కడు చేయగలడు, చేశాడు. అటువంటి వాడి సోదరుడి యొక్క ఆశ్రమం ఇది. ఎంత అందంగా ఉన్నదో. ఏవం కథయమానస్య తస్య సౌమిత్రిణా సహ రామస్య అస్తంగతః సూర్యః సంధ్యాకాలః అభ్యవర్తత. ఏవం ఈ విధంగా కథయమానస్య రామస్య రామచంద్రమూర్తి కథగా చెప్తూ ఉన్నారు ఇదంతా సౌమిత్రితో, లక్ష్మణుడితో. ఆ విధంగా ఆయన సౌమిత్రితో చెప్తూ ఉండగానే
సూర్యః అస్తంగతః సూర్యుడు అస్తమించాడు. సంధ్యాకాలం ప్రవర్తిస్తూ ఉన్నది. సాయంత్రం అవుతూ ఉన్నది. మళ్ళీ సాయంత్రం అయిందంటే సంధ్యాకాలంలో రామచంద్రమూర్తి కూడా నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని సంధ్యావందనాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయన ఇప్పుడు ఉపాస్య పశ్చిమాం సంధ్యాం సహ భ్రాత్రా యథావిధి ప్రవివేశ ఆశ్రమపదం తం ఋషిం సహ అభ్యవాదయత్. మన రామచంద్రమూర్తి యథావిధిగా భ్రాత్రా సహా లక్ష్మణుడితో పాటు సీతమ్మతో పాటు పశ్చిమాం సంధ్యాం ఉపాస్య పశ్చిమ సంధ్యను ఉపాసించి తర్వాత ఆయన ఆశ్రమ పదం ప్రవివేశ ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి తం ఋషిం అభ్యవాదయత్ ఆ ఋషితో అగస్త్యుల వారి సోదరుడితో నమస్కరించి పలకరిస్తూ ఉన్నారు. సమ్యక్ ప్రతిగృహీతః చ మునినా తేన రాఘవః న్యవసత్తాం నిశామ్యేకాం ప్రాస్య మూల ఫలాని చ. మన రాఘవ రామచంద్రమూర్తి తేన మునిన ఆ ముని చేత సమ్యక్ ప్రతిగృహీతః చక్కగా అతిథిగా స్వీకరించబడ్డవాడై తాం నిశామ్యేకాం న్యవసత్ అక్కడే ఆ రాత్రికి నివసించి ఆ రోజు ఆ సాయంత్రానికి కందమూలాలు ఫలాలు ఇచ్చారు మన అగస్త్యుల వారి సోదరుడు. వాటిని భుజించి ఆ రాత్రికి అక్కడే ఉన్నారు. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం విమలే సూర్యమండలే భ్రాతరం తమ అగస్త్యస్య హి ఆమంత్రయత రాఘవః. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం ఆ రాత్రి గడిచిపోయిన తర్వాత నిర్మలమైన సూర్యమండలము ఉదయించిన తర్వాత సూర్యోదయం అయిన తర్వాత తం అగస్త్యస్య భ్రాతరం ఆ అగస్త్యుల వారి సోదరుడి దగ్గర నుంచి మన రామచంద్రమూర్తి సెలవు పుచ్చుకున్నారు. ఆమంత్రయత వెళ్ళి వస్తామని. అభివాదయే త్వాం భగవన్ సుఖం అధ్యుషితః నిశాం ఆమంత్రయే త్వాం గచ్చామి గురుంతే ద్రష్టుం అగ్రజం. భగవన్ గురువుగారు త్వాం అభివాదయే మీకు నమస్కారం అండి. ఈ రాత్రికి సుఖం అధ్యుషితః ఇక్కడ సుఖంగా నివసించాము. ఇంకా తే గురుం ద్రష్టుం తే అగ్రజం గురుం ద్రష్టుం మీ అన్నగారిని పెద్దవారిని చూడ్డం కోసం గచ్చామి వెళ్తానండి. త్వాం ఆమంత్రయే మిమ్మల్ని సెలవడుగుతున్నాను అన్నారు. గమ్యతామితి తేన ఉక్తః జగామ రఘునందనః యథోద్దిష్టేన మార్గేణ వనంతచ్చ అవలోకయన్. రఘునందనుడు మన రామచంద్రమూర్తి తేన ఆయన చేత మన అగస్త్యుల వారి సోదరుల వారి చేత గమ్యతామితి ఉక్తః సరే వెళ్ళిరండి అని ఆయన సెలవిచ్చిన తర్వాత జగామ బయలుదేరారు. యథోద్దిష్టేన మార్గేణ ఆయన ఏ మార్గం చెప్పారో అంతకన్నా ముందు సుతీక్ష్ణ వారు మార్గోపదేశం చేశారు. ఇటు నుంచి ఇటు వెళ్ళామంటే వస్తుందని. మళ్ళీ మన అగస్త్యుల వారి సోదరుడు కూడా ఇటు నుంచి వెళ్ళావంటే మా అన్నయ్య ఆశ్రమం వస్తుందని చెప్పారు. ఆ మార్గంలోనే వాళ్ళు ఏ విధంగా ఉద్దేశించి చూపించి చెప్పారో అటువైపు నుంచే అదే మార్గంలో తచ్చ అవలోకయన్న వనాన్ని చూస్తూ ఆ అడవిలో నుంచి ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారు. నీవారాన్ పనసాన్ తాళాన్ తిమిశాన్ వంచులాన్ ధవాన్ చిరిబిల్వాన్ మధుకాన్ చ బిల్వాన్ అపి చ తిందుకాన్ పుష్పితాన్ పుష్పితాగ్రాభిః లతాభిః అనువేష్టితాన్ దదర్శ రామః శతశః తత్ర కాంతార పాదపాన్. రామచంద్రమూర్తి తత్ర అక్కడ ఇంక వెళ్తూ ఉన్నారు కదా, దారిలో ఎన్నో చెట్లు కనిపించాయి. ఆ కాంతార పాదపాన్ ఆ వనంలోని అడవిలోని చెట్లు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పుష్పితాన్ బాగా పుష్పించి ఉన్నాయి. పుష్పితాగ్రాభిః లతాభిః బాగా పుష్పించి ఉన్న లతలతో అనువేష్టితాన్ ఎన్నో లతలు బాగా పుష్పించినవన్నీ అల్లుకుని ఉన్నాయి. ఈ చెట్లు కూడా బాగా పుష్పించి ఉన్నాయి. వాటన్నింటినీ దదర్శ చూస్తూ ఉన్నారు. అవేవి అని కొన్ని పేర్లు ఇచ్చారు ఇక్కడ. నీవారాలు అంటే ధాన్యపు గింజలు, పనసలు, తాళాలు అంటే తాటి చెట్లు, తిమిసాలు బూడిద గుమ్మడని చెప్తున్నారు, వంజులాన్ అశోక వృక్షాలు,
ధవాలు, ఉమ్మెత్త చెట్లు, చిరిబిల్వాలు, కానుగ చెట్లు, మధుకాలు, ఇప్ప చెట్లు, బిల్వాలంటే మనకివి తెలుసు. మారేడు చెట్లు, ఇందుకలు, తుమ్మిక చెట్లని పిలుస్తున్నారు. ఇవన్నీ రకరకాల ఔషధి వృక్షాలు, రకరకాల ఓషధులతో, గుణాలతో ఉంటాయి. ఎన్నో ఉన్నాయక్కడ, చాలా ఉన్నాయి. వాటన్నిటిని చూస్తూ వెళ్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. హస్తిహస్తైః విమృదితాన్ వానరైః ఉపశోభితాన్ మత్తైః శకునిసంఘైః చ శతశః చ ప్రణాదితాన్. హస్తిహస్తైః ఏనుగుల తొండాలతో బాగా మర్దించబడి ఉన్న చెట్లు, వానరులతో శోభిల్లుతూ ఉన్న చెట్లు, మత్తెక్కి కూస్తూ ఉన్న పక్షుల సంఘాలతో నిండి ఉన్న చెట్లు, శతశః వందల కొద్దీ ప్రణాదితాన్ అవన్నీ బాగా నాదాలు చేస్తూ ఉన్నాయి చెట్లు. పక్షులతో, ఏనుగుల ఘీంకారాలతో, కోతుల కిచకిచ రావాలతో నిండి ఉన్నాయి. వాటన్నిటిని చూస్తూ వెళ్తూ ఉన్నారు. తతః అబ్రవీత్ సమీపస్థం రామః రాజీవలోచనః పృష్ఠతః అనుగతం వీరం లక్ష్మణం లక్ష్మీవర్ధనం. ఇంక తతః కొంచెం దూరమే గదా! పొద్దున్నే లేచి బయలుదేరారు. ఒక యోజనం అంటే ఎంత? ఒక 8 కిలోమీటర్లంటే ఒక 4, 5 మైళ్ళు. కొంత దూరమే గాబట్టి గబగబా వెళ్ళిపోయారు రామచంద్రమూర్తి. దగ్గరగా నడుస్తూ ఉన్నాడు. వెనకే నడుస్తూ ఉన్నాడు మన వీరుడు లక్ష్మణస్వామి, లక్ష్మీవర్ధనుడు. రాజీవలోచనుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో ఈ విధంగా అంటూ ఉన్నారు. లక్ష్మణ, చూస్తూ ఉన్నావా? వచ్చేసాము అగస్త్యుల వారి ఆశ్రమం దగ్గరికి. స్నిగ్ధపత్రాః యథా వృక్షాః యథా క్షాంతాః మృగద్విజాః ఆశ్రమః న అతిదూరస్థః మహర్షేః భావితాత్మనః. ఆ భావితాత్మ, ఆత్మభావన చేయగలిగిన మహా ఋషి ఆయన యొక్క ఆశ్రమము నా అతి దూరస్థ దగ్గరలోనే ఉన్నది. ఇంకా ఎందుకు అంటే మళ్ళీ గుర్తులన్నీ కనిపిస్తున్నాయి, చూసావా? స్నిగ్ధపత్రాః వృక్షాః దట్టంగా ఉన్న ఆకులతో, నున్నగా మిలమిల మెరుస్తూ ఉన్న ఆకులతో ఉన్న ఈ చెట్లన్నీ, మృగాలు, ద్విజాలు, పక్షులు, జంతువులు అన్నీ కూడా క్షాంతంగా, శాంతిగా ఉన్నాయి. చూస్తూ ఉన్నావా? అగస్త్యః ఇతి విఖ్యాతః లోకే స్వేన ఏవ కర్మణ ఆశ్రమః దృశ్యతే తస్య పరిశ్రాంత శ్రమాపహః. అగస్త్యుడు అని లోకంలో ఎంతో విఖ్యాతిగాంచిన ఆయన యొక్క ఆశ్రమం ఇది. ఆయనకంత పేరెందుకు అంటే ఆయన స్వీయమైన కర్మల చేత. పరిశ్రాంతము, ఎంతో అలసిపోయిన వాళ్లకు ఆ శ్రమను తొలగించే ఆశ్రమం ఇది, ఆశ్రయ స్థానము. అటువంటి ఆశ్రమము ఆయనది దృశ్యతే, కనిపిస్తున్నది, చూస్తున్నావా? ప్రాజ్య ధూమాకుల వనః చీరమాలా పరిష్కృతః ప్రశాంత మృగయూధః చ నానా శకుని నాదితః. అక్కడి నుంచి చూసావా? ధూమము, ఆజ్యంతో కూడినది, ప్రాజ్యంగా పైకి లేస్తూ కనిపిస్తున్నది. ఆశ్రమంలో నుంచి పొగ వస్తూ ఉన్నది అంటే అగ్ని కార్యం అక్కడ జరుగుతూ ఉన్నట్టున్నది. అక్కడ యజ్ఞాలు జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఈ వనమంతా చీరలతో, ఆ మాలలతో పరిష్కృతము, అలంకరించినట్టు ఉన్నది. చుట్టుపక్కలంతా చీరలు, నార చీరలు కనిపిస్తున్నాయి. చూస్తూ ఉన్నావా? ప్రశాంతమైన మృగాలు, వాటి యూధము, గుంపులు గుంపులుగా జంతువులన్నీ కానీ శాంతిగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. చూస్తున్నావా? నానా శకుని నాదితః రకరకాల పక్షులన్నీ కూస్తూ ఉన్నాయి. తస్య ఇదమాశ్రమ పదం ప్రభావాత్యస్య రాక్షసైః దిక్ ఇయం దక్షిణా త్రాసాత్ దృశ్యతే న ఉపభుజ్యతే. తస్య ఇదమాశ్రమ పదం, ఆయన ఆశ్రమ పదం ఇది. ఎవరిది? యస్య ప్రభావాత్, ఎవరి ప్రభావం వల్లనైతే రాక్షసులందరూ ఈ దక్షిణ దిక్కుగా చూస్తారు పాపము, కానీ భయంతో చూస్తారు. దాన్ని అనుభవిద్దామని దీని జోలికి రారు. దూరం దూరంగా ఉంటారు. దూరం నుంచి భయం భయంగా చూస్తుంటారు.
ఇంత దూరము దీనిదాకా రావడము రాక్షసులకు కుదిరే పని గాదు. అటువంటి ఆశ్రమ పదం చూస్తున్నావా? యదా ప్రభృతి చ ఆక్రాంతా దిక్ ఇయం పుణ్యకర్మణ తదా ప్రభృతి నిర్వైరాః ప్రశాంతాః రజనీచరాః. ఎప్పటినుంచైతే ఈ దిక్కు ఆ పుణ్యకర్మలు చేసే అగస్త్యుల వారి చేత ఆక్రమించబడ్డదో తదా ప్రభృతి అప్పటినుంచి ఈ ప్రాంతమంతా రజనీచరులందరూ ప్రశాంతంగా వైరం లేకుండా నిర్వైరులై యుద్ధాలేవీ లేకుండా గొడవలు లేకుండా ఉంటూ ఉంటారు. చూస్తూ ఉన్నావా? నామ్నా చ ఇయం భగవతః దక్షిణ దిక్ ప్రదక్షిణ ప్రథితా త్రిషు లోకేషు దుర్దర్శ క్రూరకర్మభిః. అసలు ఈ దక్షిణ మార్గానికి ఆయన పేరు పైనే దక్షిణ మార్గము అని వచ్చింది. ఎందుకు అంటే అంత ప్రదక్షిణ, అంత దక్షతతో ఉన్నవాడి యొక్క శక్తి సామర్థ్యాలు ప్రభావం వల్ల ఆయన పేరు మీదే ఈ భాగానికి దక్షిణ దిక్కని పేరొచ్చింది. అంత ప్రథితము గొప్పగా విఖ్యాతిగాంచి ఉన్నది ముల్లోకాల్లో. క్రూరకర్మభిః దుర్దర్శ. క్రూర కర్మలు చేసేవాళ్ళు అసలు దీని జోలికి చుట్టుపక్కలకు గూడా రాలేరు. మార్గం నిరోద్ధుం నిరతః భాస్కరస్య అచలోత్తమః నిదేశం పాలయన్ యస్య వింధ్యశైలః న వర్ధతే. ఒకానొక సమయంలో ఈ అచలోత్తమము పర్వతాల్లో ఉత్తమమైనది ఆ వింధ్య పర్వతము బాగా మనం పెద్దగా పెరిగామనుకో, అప్పుడు భాస్కరుడికి సూర్యుడికి అడ్డంగా ఉండొచ్చు, సూర్యుడి మార్గాన్ని నిరోధించొచ్చు అని అది నిరతము కోరుకున్నది పాపం. కానీ యస్య నిదేశం పాలయన్, ఎవరి ఆదేశం ప్రకారం, ఎవరి భయానికి ఆ వింధ్య పర్వతం కూడా నా వర్ధతే అట్లా వృద్ధి చెందదో, దానికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎంత బాగా పెద్దగా పెరిగి అసలు సూర్యుడి మార్గాన్ని అడ్డుకుందామని దానికి అనిపిస్తే కూడా అది ఆ పని చేయకుండా ఎవరి భయానికైతే లొంగి ఉన్నదో అటువంటి ప్రభావం కలిగిన అగస్త్యుల వారి ఆశ్రమం ఇది. అయం దీర్ఘాయుషః తస్య లోకే విశ్రుత కర్మణః అగస్త్యస్య ఆశ్రమం శ్రీమాన్ వినీత జనసేవితః. వినయం కలిగిన వాళ్ళు ఎవరైతే సదసత్ వివేక జ్ఞానంతో ఉన్నారో, వివేకం చేయగలిగిన వాళ్ళు ఉన్నారో అటువంటి జనుల చేత సేవింపబడే శ్రీమంతమై ఉన్న ఈ అగస్త్యుల వారి ఆశ్రమ పదం చూస్తూ ఉన్నావా? ఆయన దీర్ఘాయుషు. లోకంలో ఆయన చేసే కర్మలు గొప్ప విస్తృతము, అందరికీ తెలిసిన విషయాలు. అటువంటి వాడి ఆశ్రమము. ఏషః లోకార్చితః సాధుః హితే నిత్యరతః సతాం అస్మాన్ అభిగతాన్ ఏషః శ్రేయసా యోజయిష్యతి. ఏషః ఈయన లోకార్చితః లోకాల చేత పూజింపబడేవాడు, సాధువైన, నిత్యము సత్పురుషులకు హితం కలిగించాలని అదే నిరతితోటి రతితోటి ఉంటాడు. అస్మాన్ అభిగతాన్, ఆయన దగ్గరికి వచ్చిన మనకు ఏషః ఈయన శ్రేయసా యోజయిష్యతి, శ్రేయస్సు కలిగిస్తాడు అని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి చెప్తున్నారు. ఆరాధయిష్యామి అత్ర అహం అగస్త్యం తం మహామునిం శేషంచ వనవాసస్య సౌమ్య వత్స్యామి అహం ప్రభో. ఓ ప్రభు, ఓ వత్స, ఓ సౌమ్య, లక్ష్మణ, అహం నేనేం చేస్తానంటే ఆ మహాముని అయిన అగస్త్యుణ్ణి అత్ర ఇక్కడ ఆరాధయిష్యామి ఆరాధిస్తాను. ఈ వనవాసం యొక్క శేష కాలము ఒక 10 సంవత్సరాలు మనం పూర్తి చేసాము, ఇంకొక 4 సంవత్సరాలు ఉంది కదా, ఆ సమయమంతా అహం నేను ఇక్కడే వత్స్యామి వసిస్తాను, ఇక్కడే ఉండి నేను మిగిలిన వనవాసాన్ని పూర్తి చేస్తాను అని ఆయన చెప్తూ ఉన్నారు. అత్ర దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమర్షయః అగస్త్యం నియతాహారం సతతం పర్యుపాసతే. ఇక్కడ దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమఋషులు అందరూ నియతాహారం, ఆహారం అంటే ఇంద్రియాలకు విషయాలను వాటి వాటి ఆహారాలను పిలుస్తాము. కంటికి దృశ్యం ఆహారము, చెవికి శబ్దం ఆహారము, నోటికి రుచి ఆహారము,
చర్మానికి స్పర్శ ఆహారం అట్లా ప్రతి దానికి ముక్కుకు గంధం ఎట్లనో ప్రతిది ఇంద్రియానికి దాని దాని ఆహారం ఉంటుంది. అవన్నీ పరిమితంగా సేవిస్తూ ఉన్నవాళ్ళు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, ఋషులు వాళ్ళు వీళ్ళు అందరూ సతతము అగస్త్యుణ్ణి ఇక్కడే ఉపాసిస్తూ ఉంటారు. నా అత్ర జీవేత్ మృషావాది క్రూరః వా యది వా శఠః నృశంసః కామవృత్తః వా మునిః ఏషః తథావిధః. అత్ర ఇక్కడ మృషావాది అబద్ధం చెప్పేవాడు, క్రూరః క్రూర కర్మలు చేసేవాడు, యది వా శఠః ఎవరైతే మూర్ఖుడుంటాడో, ఆలోచనలు శుచిగా లేనివాడు, చేష్టలు శుచిగా లేనివాడు, వాక్కులు శుచిగా లేనివాడు, త్రికరణాలకు శుద్ధి లేనివాడు, మనస వాచ కర్మణ శుచి లేనివాడు ఎవడుంటాడో అటువంటి వాడు ఇక్కడ జీవేత్ ఇక్కడ ఉండరు ఎవరు. నృశంస కామవృత్తత కామము క్రోధము అన్నవి ఇక్కడ ఉండవు. కామక్రోధాలు ఇక్కడ ఉండవు. మనోవాకాయ కర్మణ అశుచి ఇక్కడ ఉండదు. అట్లానే ఏషః మునిః తదావిధః ముని కూడా అట్లానే ఉంటాడు. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అట్లానే ఉంటారు. ఇక్కడ అది కాక వేరే వాళ్ళు ఇక్కడ ఉండడానికి అవకాశం కూడా ఉండదు. అటువంటి ప్రభావం ఉంటుంది ఇక్కడ. అత్ర దేవాః చ యక్షాః చ నాగాః చ పతగైః సహ వసంతి నియతాహారాః ధర్మం ఆరాధయిష్ణవః. ఇక్కడ దేవతలు, యక్షులు, నాగులు, పతగాలు అంటే పక్షులు నియతాహారంతో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంద్రియ వ్యాపారాలను తగ్గించి జ్ఞానేంద్రియాలతో మిగిలిన ఇంద్రియాలతో భోగాలను తగ్గించి నియమితంగా ఎంత అవసరమో అంతవరకు మాత్రం స్వీకరిస్తూ ధర్మాన్ని ఆరాధిస్తూ ఇక్కడ వసిస్తూ ఉంటారు. అత్ర సిద్ధాః మహాత్మానః విమానైః సూర్యసన్నిభైః త్యక్తదేహాః నవైః దేహైః స్వహయాతాః పరమర్షయః. ఇక్కడ పరమఋషులు ఆ మహాత్ములు సిద్ధులై సూర్య సన్నిభమైన విమానాలలో సూర్యుడిలాగా ఉన్న విమానాల్లో దేహాలను వదిలిపెట్టి నవీనమైన దేహాలను ధరించి స్వహయాతాః ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నంత కాలం వాళ్ళు ఆ విధంగా సాధన చేసుకుని సిద్ధి సాధించి ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోతారు. యక్షత్వం అమరత్వం చ రాజ్యాని వివిధాని చ అత్ర దేవాః ప్రయచ్చంతి భూతైః ఆరాధితాః శుభైః. ఎవరైనా ఇక్కడికి వచ్చిన భూతాలు, ప్రాణులు, జీవులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ఆరాధిస్తే ఇక్కడ ఉండే దేవతలు సంతోషించి యక్షత్వాన్ని అంటే అందరూ గొప్పగా గౌరవించే స్థితిని, అమరత్వాన్ని కావాలంటే రకరకాల రాజ్యాలను, భోగాలను ఏవైనా సరే దేవతలు ప్రయచ్చంతి ఇస్తారు. ఇక్కడున్న దేవతలు ఎట్లా ఉంటారంటే ఇక్కడికి వచ్చి ఎవరైనా ఏదైనా కోరుకుంటే అవన్నీ తీర్చగలరు. ఆగతాః స్మ ఆశ్రమ పదం సౌమిత్రే ప్రవిశ అగ్రతః నివేదయ ఇహ మాం ప్రాప్తం ఋషయే సీతయా సహా. సౌమిత్రి, లక్ష్మణ, అటువంటి ఆశ్రమ పదానికి ఆగతాః స్మ వచ్చాం మనము. అగ్రతః ప్రవిశ ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఇహ ఇక్కడికి సీతయా సహా సీతతో సహా మాం ప్రాప్తం నేను వచ్చానని ఆ ఋషికి నివేదయ వెళ్ళి నివేదించు అని రామచంద్రమూర్తి చెప్పారు. నువ్వు ముందు లోపలికి వెళ్ళి సీతతో సహా నేను వచ్చానని ఆ ఋషికి చెప్పు మరి అని ఆయన చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఇంకా లక్ష్మణ స్వామి లోపలికి వెళ్ళి రామచంద్రుడు, సీతమ్మ వచ్చారని చెప్తారు. ఇంక తర్వాత ఏం జరిగింది, అగస్త్యుల వారు వాళ్ళకు ఎటువంటి అతిథి సత్కారాలు చేశారేమి అని వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. ఇత్యార్షే వాల్మీకి ఆదికావ్యే రామాయణే అరణ్యకాండే ఏకాదశ సర్గ సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.